అది రాచర్లపాలెం గ్రామం. 1954వ సంవత్సరం ఆగస్టు మాసం 1వ తారీఖు ఉదయం 6:30 కృష్ణారావు, రాజేశ్వరి దంపతులకు 6వ సంతానంగా కటకం సత్యబాబు గారు ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. ఆ కాలంలోనే పందెపెడ్లు, పాలేర్లు, పాడి పశువులతో గ్రామంలోనే ఉన్నత స్థానంలో ఉన్న వారిని ఆ గ్రామస్తులు కూడా ఘనంగా భావిస్తుండేవారు. కాలగమనాన సత్యబాబు గారి తల్లిగారికి దురాత్మ ఆవరించినప్పుడు అనేక మంది భూత వైద్యులను సంప్రదించి బాగుపరచాలని అనుకున్నారు. కానీ ఏదీ ఫలించలేదు. ఆ సమయంలో వారి పొలంలో పనిచేస్తున్న పనివారి మాట మేరకు అయిష్టంతోనే అతి కష్టంతో రహస్యంగా సొంత ఎడ్లబండిలో కలాయిగుంటలోని యేసయ్య మందిరానికి తీసుకుని వెళ్లారు. ఎంతో బిడియంగా వీరంతా కూర్చున్నారు. వెళ్ళిన వీరికి ఈ మతం గాని, ఈ ప్రార్థనలు గాని, ఈ ముసుగులు గాని, ఈ ఏడుపులు గాని చూచినప్పుడు ఎంతో వింతగా అనిపించింది. ఆ మీదట దైవజనుడు పాస్టర్ జాన్పాల్ గారు సత్యబాబు గారి తల్లిగారైన రాజేశ్వరి గారిపై చేతులుంచి ప్రార్థించగా ఆ వేధిస్తున్న దురాత్మ వారిని విడిచిపోయింది. తద్వారా సత్యబాబు గారి కుటుంబం దురాత్మ శక్తుల నుండి విడుదల పొందారు. గాని ఆ గొప్ప కార్యాన్ని ఎవరికీ వెల్లడి చేయకుండా గోప్యంగా ఉంచారు. అటుపిమ్మట ఒక రోజున కలాయిగుంట సేవకులు వీరి గ్రామానికి సువార్త ప్రకటించుటకు వచ్చారు. ఆ 4 రోడ్ల కూడలిలో యేసయ్యను గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్నప్పుడు సత్యబాబు గారి తల్లిగారైన రాజేశ్వరి గారికి గతంలో పొందిన ఆ మేలు జ్ఞాపకానికొచ్చింది. వారి గృహానికి రమ్మని దైవసేవకుని ఆహ్వానించి అరుగు మీద కూర్చోబెట్టి ప్రార్థన చేయించుకున్నారు. ఈ చర్య చూసిన సత్యబాబు గారి తండ్రి కృష్ణారావు గారు కన్నెర్ర చేసి ఇక మీదట ఇలా చెయ్యొద్దు అని వారిని హెచ్చరించారు. కొన్ని సంవత్సరాల తర్వాత పోలవరంలో సేవ చేస్తున్న యేసుదాస్ గారు అనే సేవకులు ఆ గ్రామంలో అదే కూడలిలో యేసు ప్రభువును గురించి ప్రకటిస్తూ ఉండగా సత్యబాబు గారు ఆకర్షితులై వారి గృహానికి తీసుకెళ్లారు. యేసు బోధలు విని ఆ ప్రభువును వెంబడించాలని ఆ క్షణమే తీర్మానించుకున్నారు. ఆ తదుపరి పోలవరంలో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్లడం మొదలుపెట్టారు. ఆ విషయం తెలిసిన సత్యబాబు గారి తండ్రి గారు వారిపై కోప్పడ్డారు. మనం హిందువులం, మన దేవతలు, మన దేవుళ్ళు, మన పూజలు, మన పూజారులు వేరు, హిందువుగానే పుట్టి హిందువుగానే చావాలి అని తెలియజేశారు. అప్పటి నుండి సత్యబాబు గారు వారి తండ్రి గారికి తెలియకుండా రహస్యంగా ప్రార్థనా మందిరానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. అనుకోకుండా ఒకరోజు సత్యబాబు గారికి భయంకరమైన పొట్టలో నొప్పి ప్రారంభమైంది. ఆ సమయంలో వారి తండ్రి గారు, నీ యేసయ్య నీ నొప్పి మాయం చేయలేడా అని అరుస్తూ ఉండగా మరో ప్రక్క వారి తల్లిగారు ఆయా దేవుళ్లకు దేవతలకు ముడుపులు కడుతూ నిలువుదోపుడి ఇస్తాను అని మ్రొక్కుకుంటూ ఉన్నారు. అదే సమయంలో వెన్నకోటకు చెందిన సత్యబాబు గారి మేనత్త అయిన పేర్ని బుల్లెమ్మ గారు అన్యురాలైనప్పటికీ సత్యబాబు గారి కోసం చేతులు జోడించి ప్రార్థించారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా బుల్లెమ్మ గారు ఒక గొప్ప వెలుగును చూశారు. దరిమిల సత్యబాబు గారికి ఆ నొప్పి నుండి విడుదల కలిగింది. అప్పటి నుండి సత్యబాబు గారిని వారి తండ్రి గారు మందిరానికి వెళ్ళడానికి ఆటంకపరచలేదు. ఒకానొక రాత్రి సత్యబాబు గారు ఒక అద్భుతమైన కల కన్నారు. బైబిల్ గ్రంథం పాలతో తడిచి ఉండగా ఆయన ఒలుచుకుని కొంచెం కొంచెంగా తిన్నారు. నిద్ర మేల్కొన్న మీదట ఆయన అపచారం జరిగింది అన్న భావనతో పాస్టర్ గారి వద్దకు పరుగులు పెట్టారు. పాస్టర్ గారు ఆ వచ్చిన కలను సత్యబాబు గారు వివరించగా, ఇది దోషం కాదు, ఇది మహాభాగ్యం, నీకు యేసయ్య బైబిల్ను గురించి నేర్పించడానికి ఇష్టపడుతున్నారు గనుక ఆ దిశగా నువ్వు అడుగులు వెయ్యాలి అని వారితో చెప్పారు.
వచ్చిన కలను ఆధారం చేసుకుని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా సత్యబాబు గారి పెద్దక్క, విజయవాడ వాస్తవ్యులైన చలమలశెట్టి బేబీ సరోజిని గారు హాజరవుతున్న మందిర సేవకులైన కమిళ స్టీఫెన్ గారికి సత్యబాబు గారిని పరిచయం చేశారు. వారు కాకినాడలో అప్పటి చర్చ్ ఆఫ్ గాడ్ ఓవర్సీర్ గారైన రెడ్డి స్టీఫెన్ అయ్యగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బైబిల్ కాలేజీలో చేర్చారు. ఆ విధంగా 1972వ సంవత్సరంలో సత్యబాబు గారు బైబిల్ కాలేజీలో చేరారు. కానీ శారీరక బలహీనత వలన ప్రారంభ రోజుల్లోనే వారి సొంత గ్రామానికి తిరిగి వచ్చారు. అయ్యో, బైబిల్ను గురించి నేర్చుకోలేకపోయాను, 1 సంవత్సరం విద్యను కోల్పోయాను అని సత్యబాబు గారు కలత చెందారు. అనేక దినముల ప్రార్థన ప్రతిఫలంగా మరలా కాకినాడలోని బైబిల్ కాలేజీకి ప్రయాణమయ్యారు. ప్రారంభ దినాలలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కాలక్రమేణా అక్కడ బోధనా సిబ్బందితో మరియు యాజమాన్యం వారితో అనేకమైన మన్ననలను పొందారు సత్యబాబు గారు. వారి తోటి విద్యార్థులైన సజ్జా బర్నబాస్ గారు, ప్రేమ్ సాగర్ గారు, లాజరస్ గారు, డి మోషే గారులతో మంచి స్నేహబంధం కుదిరింది. ఆ విధంగా గడుస్తూ ఉండగా ప్రార్థనలో పటిష్ఠింపబడుటకు గాను అర్ధరాత్రి ప్రార్థనను వారు ప్రారంభించారు. ఓ రాత్రి ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ జల్లు వారి మీద వర్షించిన మీదట స్వాధీనపరుచుకోలేని ఆత్మశక్తి వారిని ఆవరించింది. అప్పటి నుండి మరింతగా ప్రభు సన్నిధిలో ఎదుగుతూ 3 సంవత్సరాలు వేదాంత విద్యను అభ్యసించి పట్టభద్రులయ్యారు. తదుపరి కాకినాడ నుండి సత్యబాబు గారి సొంత గ్రామంలో ఉన్న వారి ఇంటికి చేరారు. ఒక రాత్రి అనేకమైన సంఘర్షణలలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బరువైన సేవ అనే కాడిని మోయలేను అని ఆ రాత్రి నిద్రలోనికి వెళ్ళారు. యథావిధిగా వేకువజామున ప్రార్థనలో ఉండగా ఒక మహోన్నతమైన దైవస్వరం, ప్రకటించవలసిన నీవు లేచి వెళ్ళు అనే స్వరం ఆయనకు పదే పదే వినపడింది. ప్రొద్దు పొడవగానే కంగారుగా వారి పాస్టర్ గారైన యేసుదాస్ గారి దగ్గరికి వెళ్ళి వినబడిన స్వరం గూర్చి వివరించారు. వారు, దేవునికి మీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది, వెంటనే మీరు ఒక నూతనమైన స్థలంలో సేవను ప్రారంభించండి అని హితవు పలికారు. సేవను ప్రారంభించడానికి నిశ్చయించుకున్నప్పుడు అనేక అవరోధాలు ఎదురైనప్పుడు కొంతకాలం ఆయన జాప్యం చేశారు. అయితే కొన్ని రోజులకు భయంకరమైన దగ్గు ఆవరించగా ఎన్ని మందులు వాడినా స్వస్థత కలగలేదు. వైద్యులు ఇదే మందు అందరికీ ఇవ్వగా తగ్గింది, మరి నీకెందుకు తగ్గడం లేదో అని సత్యబాబు గారితో అన్నారు. ఆ సమయంలో దేవుని పిలుపు సత్యబాబు గారికి జ్ఞాపకం వచ్చింది. ఇంటికి వచ్చి ఆ విషయాన్ని తండ్రికి వివరించగా వారు సత్యబాబు గారి సేవకు సమ్మతించారు. చర్చ్ ఆఫ్ గాడ్ హెడ్ క్వార్టర్స్ వారి సిఫారసుతో తరకటూరు అనే గ్రామానికి సేవకు ప్రయాణమయ్యారు. చాలీ చాలనే ఆదాయంతో. అలాగే ప్రభు సేవ చేస్తూ ఉండగా వారి జీవితంలో మరో నూతనమైన ఘట్టం ప్రారంభమైంది. ఏకాంగులను సంసారులుగా చేసే ఆ మహాగొప్ప దేవుడు సత్యబాబు గారికి రత్నకుమారి అమ్మగారిని జతపరిచారు. వారి నూతన దాంపత్య జీవితంలో అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన అవరోధాలు, అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూనే బహు కష్టతరంగా సేవను కొనసాగిస్తూ ఉండగా దేవుడు ఆ నమ్మకత్వానికి ప్రతిఫలం ఇచ్చే ప్రక్రియలో మరొక మహాద్భుతమైన కార్యాన్ని చేయబూనాడు. అదేమనగా 1985వ సంవత్సరం డిసెంబర్ మాసంలో మచిలీపట్నంలోని చర్చ్ ఆఫ్ గాడ్ మందిరానికి మరణించిన సిటి జోసెఫ్ అయ్యగారి స్థానంలో సేవకునిగా పెద్దలైన రెడ్డి స్టీఫెన్ అయ్యగారు మరియు వారి సతీమణి రెబకా స్టీఫెన్ అమ్మగారు సత్యబాబు గారిని నియమించారు. ఒకప్పుడు గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వారు మచిలీపట్నంలో సేవ చేస్తూ ఉండగా కాలక్రమేణా కొంతకాలానికి దూషించబడటం, ద్వేషించబడటం, విమర్శించబడటం జరిగింది. ఒకానొక సమయంలో గాయపరచడానికి కూడా ప్రయత్నించారు. కానీ సర్వశక్తిమంతుడు వారికి తోడై ఉండి వాటన్నిటిలో నుండి వారిని తప్పించాడు.
దేవుడు సత్యబాబు గారిని అత్యధికమైన అభిషేకంతో నింపి సంఘాన్ని రెండింతలుగా ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితానికి నిదర్శనంగా 2 కుమార్తెలను 2 కుమారులను బహుమానంగా ప్రభువిచ్చారు. ప్రథమ సంతానమైన సోనీ గారికి రైల్వే ఉద్యోగి అయిన సిహెచ్ నిత్యానంద్ గారితో, 2వ సంతానం పాస్టర్ కె విజయబాబు గారికి షారోన్తో, 3వ సంతానం శోభాకి బ్యాంక్ ఉద్యోగి అయిన జి రవికిషోర్ గారితో, 4వ సంతానమైన పాస్టర్ కె దినకర్ బాబుకి ప్రవళికతో వివాహాలు జరిగాయి. కడకు ఈ సుదీర్ఘ సేవా ప్రయాణంలో అనేకమైన ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, వెలుగు చీకట్లు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లతో ఉన్న యేసయ్య తోడుగా ఉండి 7 పదులు దాటించి 72వ సంవత్సరంలోనికి సత్యబాబు గారిని ప్రవేశపెట్టారు. ఘనులైన బిషప్ రెడ్డి జ్యోతి కుమారి గారి హయాంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా, గవర్నింగ్ బాడీ మెంబర్గా, డిస్ట్రిక్ట్ పాస్టర్గా ఎన్నిక చేయబడ్డారు. ఆయన బిడ్డ మీద సర్వ హక్కులు కలిగిన ఆ మహాగొప్ప దేవుడు నవంబర్ 16వ తారీఖు సాయంత్రం 5:15 సత్యబాబు గారిని ఆయన సన్నిధికి పిలుచుకున్నారు. వారి సేవా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ గత 15 సంవత్సరాలుగా వారి 2 కుమారులు విజయ్, దినకర్ కూడా క్రీస్తు సేవలో నిమగ్నమై ఉన్నారు. దేవుని సువార్త ఈ కుటుంబం యొక్క బాధ్యతగా ప్రకటించబడుతూనే ఉంది. ప్రార్థించండి ఈ కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో.